హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ రోజు మీతో చక్కగా కబుర్లు చెప్పడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి నేను ఒక్కరిదాన్నే వచ్చి చక్కగా కబుర్లు చెప్తున్నాను అని అనుకుంటున్నారా? డోంట్ వరీ. అందుకే నేను ఒక్కరిదాన్ని చెప్తే బోర్ కొడుతుందని జగమెరిగిన సత్యం మూవీ టీం అయితే నాతో పాటు తీసుకొచ్చేసాను. చక్కగా ఇద్దరు అమ్మాయిలతో ఒక హీరో మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ తో, ఆయన కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మంచి మంచి కబుర్లు అయితే చెప్పేసుకుందాం. ఇప్పుడు మనతో పాటు హీరో గారు అవినాష్ గారు అండ్ హీరోయిన్ నీలిమ అండ్ ఆద్య మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ ఆద్య గారు. హాయ్ 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 అవినాష్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరైతే ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చొని కృష్ణుడు లాగైతే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇద్దరు అమ్మాయిలతో సినిమా చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ అందరూ తెలుసుకోవాలనుకునే క్వశ్చన్ అయితే ఇది. అంటే ఈ మూవీ యాక్చువల్లీ కమర్షియల్ రొమాంటిక్ ఆ టైప్ మూవీ కాదు, కొంచెం విలేజ్ బేస్డ్ మూవీ మాట. యా. సో ఇందులో అంతా ఒరిజినల్ రియల్ గా అలా ఉంటుంది మాట మూవీ. సో ఇలా రొమాంటిక్ గా అదేం లేదు. ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీసారు అని ఆల్రెడీ డైరెక్టర్ గారు చాలా సార్లు చెప్పారు. అవునండి. సో ఆ స్టోరీ విన్నప్పుడు ఆద్య మీకు గానీ లేకపోతే మీ ముగ్గురికి ఎవరికి స్టోరీ వినగానే మీకు ఈ సినిమా చేయాలి అనే ఇంట్రెస్ట్ రావడానికి ఒక మెయిన్ పాయింట్ ఏదో ఒకటి ఉండుంటది కదా, సో అది మాకు చెప్పండి ఒకసారి. యా, సో స్టోరీ విన్నప్పుడు ఇది చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ తెలంగాణ కల్చర్ వన్ థింగ్, అండ్ మై క్యారెక్టర్ స్పెషలీ ఇస్ సెన్సిటివ్ కామ్ విలేజ్ గర్ల్ కైండ్ ఆఫ్ వైబ్ ఉండే. సో అండ్ ఆల్సో మూవీ మొత్తం ఎలా అంటే అందరికి కనెక్ట్ అయ్యేలాగా ఉండే. సో దట్స్ వై ఐ చూస్ ఇట్. సో అందరికి కనెక్ట్ Yes. అయితే మరి మీ పాయింట్ ఏంటి చెప్పండి. సో నా పాయింట్ ఏంటంటే ఈ మూవీ 99% అంతా సత్యం మీదే ఉంటుంది అనమాట. సో నా పేరు సత్యం మూవీలో. సో మూవీ అంతా సత్యం చుట్టూ తిరుగుతుంది స్టోరీ అంతా. సో అది ఒక రియల్ గా అనిపించింది నాకు, రియల్ ఇన్స్టెంట్ గా అలా అనిపించింది. సో ఆ ఒరిజినల్ గా రాగా అనిపించింది. సో ఆ ఆ పాయింట్ బేస్ అయ్యి నాకు నచ్చిందండి. నాకు నార్మల్గానే విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో దానికన్నా ఇంకా బ్యాక్గ్రౌండ్గా ఉందన్నమాట ఈ స్టోరీ. నార్మల్గా విలేజ్ అంటే హాఫ్ శారీస్, ఇది మరీ మనం చిన్నప్పుడు లంగా జాకెట్లు ఎది వేసుకో ఆ టైప్ అనమాట. సో ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొచ్చింది కంప్లీట్గా. అంటే అంత చిన్నప్పుడు ఆ టైప్లో డ్రెస్సింగ్ వచ్చేసి కంప్లీట్ విలేజ్ అని కూడా దాన్ని అనం. అంటే బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు అనమాట. పాపం ఎలక్ట్రిసిటీ లేదు, ఏం లేదు వాళ్ళకి. కరెక్ట్ కనెక్ట్ అవుతుంది. వినగానే నేను అనుకున్నా యా ఇట్ వాజ్ నైట్ చెయ్యాలి అని అనుకున్నాను. సో చేశాను. సో మీ అందరికి కూడా ఇది డెబ్యూ మూవీ. యా. సో డెబ్యూ మూవీ అనగానే అందరూ కొత్త వేరే వాళ్ళు కాకుండా అందరికి డెబ్యూ మూవీ అయ్యేటప్పటికి ఒక కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది కదా. మీరు ఒక్కొక్కరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? నేనైతే చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యానండి. చాలా చాలా మంచి ఎనర్జీగా అలా చేయాలని చాలా అనుకున్నాను. సో అవన్నీ నాకు అంటే చిన్నప్పటి నుంచి మూవీ చేయాలి అనే ప్యాషన్ ఉండే. సో అంతా డ్రీమ్ అంట మొత్తం. సో చాలా ఎక్సైటెడ్ గా అయింది. చాలా చెప్పలేని ఫీలింగ్. అంటే కొంతమందికి డెబ్యూ అని అనగానే ఓ కైండ్ ఆఫ్ భయము అలా ఉంటాయి కదా. అవునండి. అలా మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అంటే ఫస్ట్ డే షూట్ అప్పుడు కానీ? షూటింగ్ స్టార్టింగ్ లో అనిపించింది. కొంచెం 1 వీక్ తర్వాత మేము ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళిపోయాం. సో ఇంకా ఈ షూటింగ్ అని అలా లేకుండా ఆ క్యారెక్టర్ లో ఉన్నమాట మేము. సో అంతా ఫన్నీగా అయిపోయింది. రైట్. సో అది ఆద్య గారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా మీరు సెట్ లో. ఎలా వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు? సో యా, చాలా బాగుండే. ఫస్ట్ మూవీ కాబట్టి ఐ వాజ్ ఇన్ అ డౌట్ కొంచెం, నేను చేయగలనా, కెన్ ఐ క్యారీ దట్ రోల్ అని. బట్ యా ఆఫ్ కోర్స్ టీమ్ డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు. దేంట్లో అయినా స్క్రిప్ట్ పరంగా అయినా లేకపోతే ప్రాంప్టింగ్ పరంగానైనా ఎవ్రీథింగ్. సో ఈజీ అయిపోయింది అనమాట నాకు. చాలా ఈజీ అయిపోయింది. ఎస్. సో మరి హీరో గారి నుంచి అండ్ నెక్స్ట్ మన హీరోయిన్ నుంచి ఏమైనా సపోర్ట్స్ అలా ఏమైనా తీసుకున్నారా? అట్లా అంటే మన కో యాక్టర్స్ తో కూడా మనకి చాలా నేర్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అలా మీరు వీళ్ళ అంటే మీ మూవీ టీమ్ లో నుంచి ఎవరి దగ్గర నుంచి ఏమైనా పాయింట్స్ నేర్చుకున్నారా? యాక్చువల్లీ నేను సెట్ లో అంతా చాలా అల్లరి చేస్తుండే. అప్పుడు ఐ వాజ్ యంగ్.
సో ఎట్లా అంటే వీళ్ళంతా స్క్రిప్ట్ పేపర్స్ చదువుతా ఉంటే నేను ఏదో ఒక తీట పని చేస్తూ ఉండే కూర్చొని చదవకుండా డైలాగ్స్. సో నాకేంటి అంటే వర్క్షాప్ చేసినప్పుడే ఆ డైలాగ్స్ అన్ని గుర్తుండిపోయినాయి. మళ్ళీ స్క్రిప్ట్ పేపర్ ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటే ఐ విల్ బి డన్. బట్ వీళ్ళంతా ఏంటంటే చాలా డెడికేటెడ్గా ఎవ్రీ లైన్ టు లైన్ డైలాగ్ టు డైలాగ్ నేర్చుకొని అట్లా ఉంటుండే. సో అది నేను నేర్చుకున్నా యాక్చువల్లీ. మనం ఒక్కటేసారి చూసి గుర్తుంది అని వదిలిపెట్టకుండా ఇంకా దాన్ని ఇంప్రొవైజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది చూడాలి, నేర్చుకోవాలి అని చెప్పి దట్స్ వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై కో యాక్టర్స్. అండ్ డైరెక్టర్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే పర్ఫెక్షన్. ఆబ్వియస్గా ఎవ్రీ షాట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటేనే ఓకే చెప్పేవారు, లేకపోతే మళ్ళీ చేసేవాళ్ళం మేము. సో పర్ఫెక్షన్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మా డైరెక్టర్. అండ్ డెడికేటెడ్గా వర్క్ చేయడం ఐ గాట్ ఫ్రమ్ మై కో యాక్టర్స్. అండ్ హార్డ్ వర్కింగ్ చేయడం I got it from Lightman's set 100 people. marks answer. So yeah, these many I learned. సో మొత్తం మూవీ టీం అందరినీ కవర్ చేస్తారు మరి. సో ప్రతి ఒక్క పాయింట్ ఈ పాయింట్ వచ్చేస్తామా, ఈ పాయింట్. సో ప్రతి ఒక్క మూవీ టీం అంతా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మేడం దగ్గర నుంచి, ఆద్య దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చని ఈ రోజు నేను నేర్చుకున్నాను నేను. సో డైరెక్టర్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి తన డైరెక్టర్ గారు కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ డెబ్యూ మూవీ. ఆయన మేకింగ్ స్టైల్ గానీ అవన్నీ ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ చేయడం? సో మీరు ఇద్దరికి కూడా. నాకు అంటే తను ఫ్రెండే, నాకు ఇప్పుడు 10 years బ్యాక్ ఫ్రెండ్ నాకు. ఓకే. సో మేము షార్ట్ ఫిలిం చేద్దామని అలా ఫ్రెండ్స్ అన్నమాట. సో అక్కడ నుంచి జర్నీ కంటిన్యూ అయింది. సో నాకు బాగా అలవాటు అనమాట. సో మేము బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, అంటే అన్ని ఓపెన్ గా చెప్పుకునేవాళ్ళం అనమాట. తను ఏమైనా ఉంటే నాకు ఓపెన్ చెప్పేసి నేను కూడా ఓపెన్ గా చెప్పేవాడిని. సో ఆయన డైరెక్షన్ అంటే ఇంకా వెరీ ఫోకస్ అనమాట. చాలా పర్ఫెక్ట్ గా, అంటే సీన్ ఇలా పర్ఫెక్ట్ గా రావాలంటే అది వచ్చేదాకా అది మాకు రీటేక్స్ చేస్తానే ఉండేవాళ్ళం. సో అలా అనమాట. మంచి ఫ్రెండ్స్ కాబట్టి అంత ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. సో మీకు ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ చేయడం? బాగా అనిపించింది. అంటే మార్నింగ్ నైట్ తేడా లేకుండా షూట్ చేసేవారు అనమాట. లైక్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అంటే అతనికి టైం తెలిసేది కాదు. అంటే నా మూవీ అని తీశారు కాబట్టి కొద్దిగా మా ఆర్టిస్ట్కి కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ అంటే ఫేస్ కనిపిస్తుంది కదా స్క్రీన్ లో, అదొక్క ప్రాబ్లం తప్ప రిమైనింగ్ ఆల్ వర్ పర్ఫెక్ట్. అంటే అతనికి ఫోకస్ ఎక్కువైపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి సినిమా షూట్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఉంటది అనమాట. అరే ఈ టైంలో తిట్టాలి, కోపడాలి, ఏదో ఒకటి అనాలి అని. అలా మీరు డైరెక్టర్ గారిని అరే ఇప్పుడు తిడితే బాగుండు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఇన్సిడెంట్ ఏముందో ఈ మొత్తం వర్క్ షాప్ లో మూవీ టైంలో ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే మీరు ముగ్గురు షేర్ చేయాలి. ఫస్ట్ నీళ్ళు లేదు, ఒక వాగు ఏదో క్రాస్ చేసి అవతలికి వెళ్ళాం అనమాట. అప్పుడు వాగు పొంగిపోయింది. సో మాకు రిటర్న్ రావడానికి స్కోప్ లేదు. 2 days అక్కడ లాక్ అయిపోయాం. అప్పుడు నాకు అనిపించింది తిడితే బాగుండు అని. బట్ తిడితే బాగోదు కదా అని తిట్టలేదు. మూవీ అయిపోయింది కదా, ఏం తిట్టాలనుకున్నారు? అయిపోయింది కదా, గతం వదిలేయాలి. నౌ ఇట్ వాజ్ ఆల్ ఫైన్. ఇట్ లాస్ట్ రిలీజ్ కి రెడీ అయింది. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. సో మీరు ఎప్పుడు మీ డైరెక్టర్ గారిని తిట్టుకున్నారు? తిట్టుకుంటాం అంటే తిట్టుకోలేదు, కొంచెం పడిన సిచ్యువేషన్ అయినా ఉంటది కదా, కొన్ని సీన్స్ అప్పుడు అనిపించేది. కానీ తర్వాత మళ్ళీ నేను మాడేవాడిని, అంటే తిట్టేవాడిని కాదు కానీ ఇలా బాగోదేమో ఇంకోలా ఇలా చేద్దాం లేదు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. మళ్ళీ అలా మీరు అనుకున్నట్టు చేస్తే ఇలా ఉంటుంది, అలా కాదన్నా మళ్ళీ ఇలాగే బెటర్ అని నాకు ఇంకా అట్లా జస్టిఫై చేసేవాడు అనమాట. సో మీరు ఏమన్నా అనిపించినా గానీ మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయ్యాక వెళ్ళి సార్ట్ అవుట్ చేసేసుకున్నారు, ఎందుకంటే ఆయనకి ఫ్రెండ్ కాబట్టి. పాపం ఇద్దరు అమ్మాయిలకి ఆ స్కోప్ లేదు కదండి. సో మీకు ఎప్పుడు అనిపించింది? నాకు ఒకసారి లైక్ ఇట్స్ లైక్ సెకండ్ డే షూట్ అనుకుంటా, ఫుల్ ఎండ కొడుతుంది, దర్ ఇస్ నో ఫెసిలిటీ అనమాట, అసలు ఫ్యాన్ ఏం లేదు. ఆ రోజు చాలాసార్లు చెప్పినాం కూడా ఇట్లా అవుతుంది నాకు ఫ్యాన్ కావాలి అట్లీస్ట్ అంబ్రెలా అది అని. అంటే వాళ్ళ లైక్ షూట్లో బిజీ ఉన్నారు, వేరే షార్ట్స్ చేస్తున్నారు.
నేను ఒక చైర్ లో కూర్చొని ఉన్నా, అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే తిట్టిన, అన్నానే పిలుస్తా కాబట్టి తిట్టిన ఆల్రెడీ అప్పుడు. సో సిచ్యువేషన్స్ చెప్పమంటే మీరు ఆల్రెడీ తిట్టేశారు. అంటే నార్మల్ గా అన్న ఏందన్నా ఇది సినిమా అని నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు, ఎండ ఏంది ఎట్లా అని. సో యా, అదొక సిచ్యువేషన్ నేను చాలా అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన, బికాస్ చాలా ఎండ ఉంటుండే అక్కడ. అండ్ అక్కడ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా లేదు అలా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను అడిగేది ఏంటంటే మీ ఇద్దరికి అన్నమాట. మీరు ఆల్రెడీ చెప్పారు కదా షూటింగ్ టైంలో అందరూ డెడికేటెడ్ గా స్క్రిప్ట్ పేపర్లు చూసుకుంటే నేను మాత్రం చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుండే అని. అలా అల్లరి పనులు చేసిన పనులు, ఆద్య గారు చేసిన పనులు కొన్ని ఇరిటేటింగ్ గా ఉంటాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి. 2 పనులు చెప్పాలి. యాక్చువల్లీ మా కోఆర్డినేషన్ సీన్స్ లేవు, కోఆర్డినేషన్ సీన్స్ లేవు. సాంగ్ ఒకటి ఉంది, బట్ అది కూడా అంత నైట్ షూట్. జస్ట్ వెళ్ళాం, షూట్ చేసాం, వచ్చాం అంతే. అంటే తను ఏం అల్లరి చేసిందో నాకు తెలియదు. తను మార్నింగ్ అయితే షూట్, సన్ రైజ్ అప్పుడు, నా సన్సెట్ తర్వాత షూట్ స్టార్ట్ అయ్యేది. కోఆర్డినేషన్ లేదు. ఆబ్వియస్లీ మీకున్నాయి కదా, మీరు చెప్పండి. అంటే ఏదండి, ఏం చెప్పాలి? తను అల్లరి చేసినప్పుడు అంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఇరిటేటింగ్ గా ఉంటాయి కదా. సో అలా మీరు ఇరిటేట్ అయిన సిచ్యువేషన్ అండ్ ఫన్నీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయింది ఒక సిచ్యువేషన్. ఇరిటేట్ అంటే ఇరిటేట్ ఏం అవ్వలేదు ఎప్పుడు. కొంచెం సీన్లు ఎమోషనల్ సీన్స్ ఉండేమాట, అప్పుడు కొంచెం నవ్వు వచ్చేది మా ఇద్దరికి. అప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేవారు ఇద్దరం. అంటే సీరియస్ గా కెమెరా అన్ని పెట్టేవారు, అదేమో కొంచెం క్రయింగ్ అని చేయాలి, తను నాకు నవ్వు వచ్చేది. అప్పుడు అలాంటప్పుడు నా క్లోజ్ ఉన్నప్పుడు ఆయన నవ్వేది, ఆయన క్లోజ్ ఉన్నప్పుడు నేను నవ్వేది. అయ్యి అదొకటి ఫన్నీ అండి, అది కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాను. అదే ఫన్నీ, అదే ఇబ్బంది ఫేస్ అంతే. అది కాదండి, 2 అమ్మాయిలు పెట్టుకుని చూసారు కదా, ఎలా అనిపించింది? అదే 2 అమ్మాయిలు ఫస్ట్ మూవీనే ప్రతి ఒక్కరు ఒక హీరోయిన్ తోనే చేస్తూ ఉంటారు, మీకు 2 హీరోయిన్లు ఉన్నారు. ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏముంటుందండి అంటే ఫీల్ అవటం అంటే షూటింగ్ లో ఆలోచించుకొని చెప్పండి. అందమైన అమ్మాయిలు పెట్టుకున్నారా, అసలు ఏం లేదు అని ఎంత క్యాజువల్ గా చెప్పారు. అంటే ఇది మా కాలేజ్ లవ్ స్టోరీ అలా అనుకోండి, అప్పుడు క్వశ్చన్ మంచి ఛాన్స్ ఇచ్చామండి. ఇది అలా కాదు. అది మూవీది పక్కన పెట్టేసి, మూవీది పక్కన పెట్టేసి 2 అమ్మాయిలు ఖాళీగా ఉన్న టైం ఉండేది కాదు. అంటే ఇంకా సినిమాలోనే అయిపోయేది మాకు మొత్తం. అవినాష్ ఎలా అంటే ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ అన్నమాట. గుడ్ బాయ్. స్క్రిప్ట్ పేపర్స్, ఫ్రంట్ బెంచ్, జ్యూస్ చేతిలో, ఫ్రూట్ జ్యూస్, అంతే. రాముడు క్యాప్షన్ వేసుకొని తిరిగారు అనమాట మీరు. అంటే ఆయన షూట్ లో ఎప్పుడు అల్లరి చేసినట్టు మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకైతే ఒకసారి కూడా కనిపించలేదు. అల్లరి అంటే మరి ఫస్ట్ మూవీ అండి, ఎందుకు అల్లరి? సీరియస్ ఫ్రంట్ సెకండ్ మూవీ అయినా లక్కీగా అయినా వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కాబట్టి అప్పుడు వేరే. ఫస్ట్ మూవీ అల్లరి అని చేస్తే ఓవర్ యాక్షన్ గా ఉంటుందని చేసి ఉండదు, సరైన కూర్చున్నాం. ఓకే, అంటే ఇప్పుడు స్క్రిప్ట్ వైజ్ గా చూసుకుంటే మొత్తం 90s బ్యాక్ డ్రాప్ లోనే స్టోరీ జరుగుతుంది. అసలు మూవీ ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఒకసారి మా ఆడియన్స్ అందరికి చెప్తే వింటారు. అంటే మూవీ ఎలా ఉంటుందంటే కొంచెం ఎమోషనల్, సెంటిమెంటల్ అండ్ లవ్ కూడా ఉంటుంది, 3 ఉంటాయి ఎక్కువగా. సో ఆ టైప్ లో ఉంటుందండి ఇంకా మూవీ. రైట్. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అందులో? నా క్యారెక్టర్ అంటే సత్యం, అంటే నా పేరు సత్యం వచ్చేసి వాడు దీనిపైన నిండలు అయి పడుతూ ఉంటాయి అన్నమాట, బ్లేమింగ్ ఆ టైప్ లో ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఆల్రెడీ స్టోరీ లైన్ అనేది అందరికి కొంచెం ఐడియా ఉంది. ఒక ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నప్పుడు తప్పు చేస్తున్నావు అనే పర్సన్ మంచి హై పొజిషన్ కి వెళ్తే ఎలా ఉంటుంది, తను కమ్ బ్యాక్ అయితే ఎలా ఉంటది అనేది. తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే బ్లేమ్ వచ్చి పడింది అనమాట. సో అందులో బయటకు ఎలా వస్తాడో అనేది టైప్ లో ఉంటుంది స్టోరీ లైన్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆద్య గారు? సో నా క్యారెక్టర్ ఎలా అంటే బబ్లీ, సెన్సిటివ్, కామ్ కైండ్ ఆఫ్ గర్ల్ లాగా ఉంటది. నేను ఏంటి అంటే హాలిడేస్ కి వీళ్ళ విలేజ్ కి వస్తా అన్నమాట. సో అలా నా క్యారెక్టరైజేషన్ ఉంటది. అండ్ నాది చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటది క్యారెక్టర్. అంటే మీ ఒరిజినల్ క్యారెక్టర్ కి ఆపోజిట్ క్యారెక్టర్ అంతేనా? సమ్ టైమ్స్ ఎస్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? నాది కంప్లీట్ గా ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి పుట్టి, అసలు సిటీ అంటే ఏంటో తెలియదు, అక్కడే పుట్టి పెరిగి అక్కడే ఒక అబ్బాయితో ఎఫైర్, లైక్ అంటే లవ్ ఎఫైర్ ఎలా ఉంటది, అది ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తది, మ్యారేజ్ చేసుకుంటదా లేదా అన్నది ఇందులో ఉంటది మొత్తం అంతా. సో మొత్తం
మీరు మొత్తం అంతా అవుట్డోర్ షూటే చేశారు కదా, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు షూట్ టైమ్ లో? అవుట్డోర్ షూట్లు అంటేనే చాలా మందికి, ఆబ్వియస్లీ గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు మీకు ఎలక్ట్రిసిటీ లేదు అన్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్, వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా వెరీ మినిమం. సో యా electricity లేదు, ఈవెన్ అమ్మాయిలకే వాష్రూమ్ లేకపోతే అంటే సి సెట్ వేయకూడదు, న్యాచురల్ గా చెయ్యాలి అన్నది మన డైరెక్టర్ అనుకున్నారు అనమాట. కానీ అక్కడికి వెళ్ళేసరికి లైవ్ లో ఫేస్ చేసిన తర్వాత సి హీ కాంట్ హెల్ప్ ఇట్, బికాస్ న్యాచురల్ గా తీద్దాము అని తను అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లైవ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది మేము. వీఆర్ నాట్ గైజ్ రైట్, వీ కెన్ పీ సమ్ అదర్ వే, బట్ ఆ విషయంలో బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. అదర్ దెన్ దట్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అదర్ దెన్ దట్ ఏం లేదు, అంటే ఫుడ్ బెడ్ టైం ఉండేది, దట్ వాస్ గుడ్. ఆవిడ వల్ల సెట్ మొత్తం ప్రాబ్లం ఫేస్ చేశారు, కానీ ఆమె ఏం ఫేస్ చేయలేదు. వచ్చిన ప్రతిసారి వర్షమే, వచ్చిన ప్రతి వర్షమే. ఎందుకంటే నేను ఎప్పుడు సెట్ వెళ్ళి వర్షం పడిపోతుంది. వరుణ్ దేవుడు మీరు ఫ్రెండ్సా? ఏమో మేబీ అయ్యి ఉండొచ్చు. అదే బాగు నీట్ గా ఫ్రెష్ గా రెడీ ఇలా సెట్ ముందు నించునేసరికి టప్ప టప్ప వర్షం. అరే సీన్ అయిపోతే బాగుంటది కదా అని అసలు ఆగదు వర్షం. నేను వెళ్ళాను అంటే వర్షం పడిందని నిర్మ గారు వచ్చారా? అవును వచ్చారు. అంటే వర్షం పడింది అని అంటే మీరు వచ్చారని గ్యారెంటీ అంతే. నెక్స్ట్ టైం మనకి ఎవరైనా వర్షాలు రాకపోతే ఖచ్చితంగా నీలిమా గారిని ఇన్వైట్ చేయాలి. నేను ఇన్వైట్ చేస్తానండి. మా ఊర్లో అప్పుడప్పుడు పంటలు పండుగని బాధపడుతున్నారు, మీరు ఒకసారి ఖచ్చితంగా రండి. ఆఖరికి కడప కూడా ఒక మూవీ షూట్ కి వెళ్ళా, అక్కడ కూడా అంతే. నేను వెళ్ళాను వర్షం, కడపలో వర్షమా సీరియస్లీ అని అన్నారు. ఓకే, మీ అప్కమింగ్ మూవీస్ లో కూడా మీరు సెట్ కి వెళ్ళగానే వర్షం పడుతుందా లేదా అని తెలుసుకోవడానికి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తాను. పడ్డాయి మాక్సిమం ప్రతి దాంట్లోనే పడ్డాయి. రివైండ్ అని ఒక మూవీ చేసా, అందులోనే పడింది. ప్రత్యర్థి అని మూవీ చేసా, అది కూడా పడి, అంటే ప్రతి మూవీలో 2-3 times వెళ్ళినప్పుడు వర్షం పడింది పక్కా. సో వర్షం అంటే నీలిమ గారు, నీలో అంటే వర్షం. ఇది ఫిక్స్ చేసేసుకోండి. ఇంకా నీలిమ అని తీసేసి వర్షాన్ని పెట్టుకోవాలి మీ పేరు. ఏమో మేబీ ఫ్యూచర్ లో స్క్రీన్ నేమ్ చేంజ్ చేయాల్సి వస్తే మీరు అన్నట్టు వర్ష అని చేంజ్ చేసుకుంటాం. నైస్. సో మీకు ఈ హోల్ మూవీలో మొత్తం ఇట్లా జరిగిన కాన్వర్జేషన్ కాకుండా సీరియస్ గా డెడికేటెడ్ పర్సన్ అని అంటే హీరో గారు అని అన్నారు. ఇంకా హీరో గారు కాకుండా ఇంకెవరి పేరు చెప్తారు డెడికేటెడ్ పర్సన్ అంటే? డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు. మీరు? డైరెక్టర్ ఆబ్వియస్లీ నేను ఫస్టే చెప్పాను కదా, ఫోకస్. డెడికేటెడ్ పర్సన్ అంటే ముగ్గురు డైరెక్టర్ గారు. సో హీరో గారుకి మీకు ర్యాపో ఎట్లా ఉండేది? ఆయన మీద కంప్లైంట్స్ అయినా ఏమైనా, ఇప్పుడు షూట్ అయిపోయింది కాబట్టి చెప్పొచ్చు. అంటే కంప్లైంట్స్ ఏం లేవండి, మరీ ఎక్కువ వర్క్ చేసేవారు. కొద్దిగా బ్రేక్ తీసుకోండి అన్నా సరే లేదు లేదు చేసేద్దాం నిల్మ గారు, నెక్స్ట్ అది కాదు చేసేద్దాం అయ్యో నాకు కనీసం టచ్ అప్ కనే టైం ఇవ్వండి అంటే లేదు లేదు చేసేద్దాం అయిపోద్ది, చేసేద్దాం ఏంటి చేసేద్దాం అయిపోద్ది. మీరు అబ్బాయి కాబట్టి అందులో రగ్గడ్ లుక్, హీ కెన్ కమ్ డైరెక్ట్లీ. మాకేంటంటే ఉన్న టోన్ ఇంకా డార్క్ చేసి ఎక్కడైనా ప్యాచ్ చేసుకోవాలి కదా, ప్యాచ్ వర్క్ అదని. తను ఏంటంటే ఓకే నేను రెడీ అని చెప్పి లుంగి కట్టుకుని వచ్చేస్తే హౌ కెన్ ఐ గో? ఆ సిచ్యువేషన్ లో నాకు అనిపించేది, అరే 2 నిమిషాలు టైం తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత కంగారు? ఇది కూడా కంప్లైంట్ అవినేష్ గారు. అంటే మనకి మరి స్టార్టింగ్ కదండి, డెడికేషన్, ఓవర్ డెడికేషన్. యాక్చువల్లీ ఈ టీమ్ లో అందరికి నేను నోటీస్ చేసింది అంటే ఇట్స్ నాట్ డెడికేషన్, ఇట్స్ ఓవర్ డెడికేషన్. అంటే మా డైరెక్టర్ గారు కూడా ఒక సీనే తీసేవారు అనమాట. నాకు ఇలానే కావాలి అంటే అలానే తీసేవారు. అది చిన్నది అటు ఇటు అయినా సరే లేదు మళ్ళీ తీద్దాం, లేదు మళ్ళీ తీద్దాం. సో ఎన్ని మూవీ అంటే టేక్స్ అనేది తీసుకుంటూ ఉంటాయి కదా, మీరు హై టేక్స్ తీసుకున్న సీన్ ఏమైనా ఉందా? ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకున్నారు మీ ముగ్గురులో? ఏదైనా ఒక్క సీన్? అంటే కంబైన్ సీన్ తనతో నాకు లేదు కాబట్టి అంత ఐడియా లేదు. ఓకే, సో అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అయిన ఐడియా ఉండుంటుంది. హై టేక్స్ అంటే చెప్పాలంటే ఎవరు తీసుకోలేదండి, మేము ఆర్టిస్ట్ తీసుకోలేదు, తక్కువ. ఇంకా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు చేసేవారు, కానీ మేము 2 or 3 అంతే. మా ఇద్దరిది ఒక సీన్ ఉంటది పొలంలో, అంటే లైక్ కంటిన్యూస్ డైలాగ్ అన్నమాట. మేబీ ఒక 3 minutes డైలాగ్ ఎంత అనుకుంటా కదా అది. దానికి వి టుక్ టేక్స్ లైక్ 3 to 4 అయినట్టున్నాయి. ఒకసారి కెమెరా యాంగిల్ బాగోక లైక్ లేదంటే అలాంటి వాటికి ఒక 3 to 4 టేక్స్ కంటిన్యూస్ 3 minutes ఇట్స్ ఇన్ ఫ్లో డైలాగ్. అది 3 to 4 టేక్స్ అంటే అవి పెద్ద టేక్స్ కాదు, అంటే అదే ఎక్కువ చేసాం అందుకే. సో వీళ్ళందరూ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అన్నమాట. మాది కూడా ఒక పెద్ద లాంగ్ సీన్ ఉండే అప్పుడు సాంగ్ ముందు సీన్ కంటిన్యూస్ డైలాగ్ అన్నమాట. అది చాలా పెద్దది ఉండే. అది మేము లైక్ ఒక్కసారి కెమెరా వల్ల అయింది,
ఇంకొకసారి దేనికో అయింది కదా, ఏదో సంథింగ్ టెక్నికల్ కెమెరా ఇష్యూ వల్లనే focus అయింది. ఇది ఉంది. అండ్ లాస్ట్ మేము ఇద్దరం చేసేసాం. అంటే డైరెక్టర్ ఆయన కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట, నీట్ గా క్లియర్ గా చెప్తే మాది. సో ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్షన్ అయితే తిరుపతి గారు తీసుకున్నారు right. అన్నమాట. సో మీరు ఇండస్ట్రీకి రావాలి, యాక్టింగ్ మీద ప్యాషన్ అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఐ డెంట్ హ్యావ్ దట్ ప్యాషన్. నేను ఏది చేయలేదు, ఇండస్ట్రీకి రావాలి, ఇది రోల్స్ చేయాలి, లీడ్గా చేయాలి అని ఐ డెంట్ ప్రిపేర్ ఫర్ ఇట్. బట్ అది నాకు వచ్చింది, అండ్ వెన్ ఐ గాట్ ఇట్ ఐ డిడ్. సో దట్స్ హౌ. మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ చిన్నప్పటి ఇక నుంచి? చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉందండి. అంటే మామూలుగా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు కూడా డాన్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడిని. సో నాకు అది ప్యాషన్ ఉండే అన్నమాట, మూవీలో చేయాలి అలా ఉండే. చిన్నప్పుడు ఒక ఆఫర్ వచ్చింది యాక్చువల్లీ, అది మిస్ అయింది. మళ్ళీ లక్కీగా డైరెక్టర్ గారి వల్ల వచ్చింది. సో చిన్నప్పుడు మిస్ అయినా కానీ ఇప్పుడు పెద్ద అయ్యాక హీరో అయ్యారు. లీడ్ రోల్. మీకు ఎప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఏంటి? రెండూ లేదు. రెండూ లేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. అంటే నేను ఎంఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ చేసుకున్నా, ఇమీడియట్ గా కోవిడ్ వచ్చింది. ఓకే. సో ఇంటికి వెళ్ళి కూర్చున్న టైంలో అప్పుడే కొత్తగా ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ అవుతుంది. సో ఐ కెప్ 3 or 4 ఫొటోస్. అప్పుడు డైరెక్ట్ గా సీరియల్ ఆఫర్ వచ్చింది అనమాట. ఓకే. సో అమ్మ సీరియల్ చేసా ఈటీవీలో. అది అయిపోయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్, మూవీస్. ఇది నా 3rd ఫిలిం యాక్చువల్లీ. సో సీరియల్ నుంచి స్టార్ట్ చేసి మూవీ వరకు 3rd ఫిలిం కే మీరు హీరోయిన్ అయిపోయారు. ఆ రెండిట్లోని కూడా సెకండ్ లీడే, ఇది కూడా సెకండ్ లీడే. ఓకే. యా, ఐ వాజ్ నాట్ అ లీడ్, ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ అ లీడ్. ఒక మంచి క్యారెక్టర్ అయితే ఐ డూ ఇట్, బట్ యాక్సిడెంటల్ గా వస్తున్నాయి లీడ్ రోల్స్, ఐ వాజ్ డూయింగ్ అంతే. ఏదైనా లీడ్ అంటే లీడేనండి. యా, ఆఫ్ కోర్స్. సో మొత్తం మూవీ జరిగినప్పుడు మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? వర్షం పడేటప్పుడు. ఎందుకు? బ్రేక్. బట్ ఒకసారి బాగా పడిపోయింది, అదే కంప్లీట్ గా problem షెడ్యూల్ కూడా. క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు బాధపడ్డాను కొద్దిగా. బట్ రిమైనింగ్ టైం వర్షం పడితే వావ్ నేను వచ్చాను, వర్షం పడింది. మీరు వచ్చారని సింబాలిక్ వర్షం. అందుకని సింబాలిక్ కాబట్టి ఆ హ్యాపీ మూమెంట్ నీలిమా గారికి. మీకు మొత్తం జర్నీలో హ్యాపీ మూమెంట్ ఏంటండి? హ్యాపీ మూమెంట్ అంటే నాకు ప్రతిరోజు హ్యాపీ మూమెంట్ అండి, మూవీ షూటింగ్ చేసినప్పుడు. ఎందుకంటే మార్నింగ్ అదంట, అంటే నాకు న్యూ మూవీ కదా, ఎక్సైట్మెంట్ లో నాకు ప్రతిరోజు హ్యాపీయే. నిజంగానే మీ ఇద్దరు ఆయన మీద కంప్లైంట్లు చేయొచ్చు, చాలా కంప్లైంట్స్ చేయొచ్చు. నేను చేస్తానండి. డిప్లొమాటిక్ డెడికేషన్ ప్రతిదీ. అంటే ఫస్ట్ మూవీ కదండి, చెయ్యాలి. మరి ఛాన్స్ రావడం ఈజీ కాదు కదండి, వచ్చింది చెయ్యాలి, మనం ప్రయత్నం. సో ఆ డెడికేషన్ అయితే మీ మాటల్లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పారనే కాదు, అంత డెడికేటెడ్ గా ఉండడం, మీరు మాట్లాడే విధానంలోనే అసలు ప్రతి దానికి సింపుల్ వర్డ్స్ ఆన్సర్స్ ఇస్తున్నాయి. నేను 1 మార్క్ క్వశ్చన్ అడిగితే 1 మార్క్ ఆన్సర్ ఇస్తున్నారు. అక్కడ 100 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 50 మార్క్స్ వస్తుంది, ఇక్కడ 1 మార్క్ వస్తుంది. కెమెరా ఆన్ చేసినప్పుడు 100 ఇస్తాను. కెమెరా ఆన్ లో ఉంది. సినిమా కెమెరా. ఇందాక మనకు అదే చెప్పారు కదా. సో మీకు హ్యాపీ మూమెంట్ ఏముంది చెప్పండి? ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఎందుకు అంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్ బస్ స్టాండ్ లో చేసాము, అండ్ ఫస్ట్ టైం ఒక బిగ్ కెమెరా ముందు నేను యాక్టింగ్ చేయడం, అండ్ అది చాలా పబ్లిక్లో అయింది, బస్ స్టాండ్లో. సో మెనీ పీపుల్ వర్ దేర్, చాలా మంది చూస్తున్నప్పుడు ఐ డిడ్ దాట్. సో నార్మల్గా యాక్టర్స్ ఒక సెట్ మెంబర్స్ ఒక 100 మెంబర్స్ ముందు చేస్తారేమో, హూ ఎవర్ ఇట్ ఈస్ యాక్టర్ అంటే. బట్ నేను ఫస్ట్ షాట్ చేసిందే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మధ్యలో. సో ఐ ఫెల్ట్ హ్యాపీ దేర్. నేను ఎవరో కనీసం తెలియకుండా దే ఈవెన్ టుక్ సెల్ఫీస్ టు. ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, ఫస్ట్ షాట్ అప్పుడే, బట్ పీపుల్ ఆర్ లైక్ టేకింగ్ సెల్ఫీస్ అండ్ ఆల్. సో ఫస్ట్ డే ఆఫ్ షూట్లో అంతమంది ముందు ఐ హ్యావ్ యాక్టెడ్ అండ్ భయపడకుండా చేసిన అనేది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సూపర్. సో చాలా మంచి విషయాల్ని అండ్ హ్యాపీగా చాలా ఫన్నీగా షేర్ చేసుకున్నారు. సో మీ మూవీ గురించి ఆడియన్స్ అందరికీ కూడా ఒకసారి చెప్పేసి ఖచ్చితంగా చూడమని చెప్పండి. అట్ ద సేమ్ టైం నేను కూడా చెప్తా, సరే అందరు ఆడియన్స్ కి కూడా చెప్పండి. సో మా మూవీ వచ్చేసి April 18th లో థియేటర్స్ లో వస్తుంది. గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. ఖచ్చితంగా మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ ద స్టోరీ కనెక్ట్ అవుతుంది, అండ్
ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ టేకెన్ ఫ్రమ్ నార్మల్ లైఫ్ నుంచి తీసుకున్నవి, ఏది కూడా ఫిక్షనల్ కాదు. అండ్ every issue which is happening in the movie will be connected to you guys. And దీంట్లో తెలంగాణ కల్చర్ని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు. సో ఖచ్చితంగా కల్చర్ గురించి తెలుసుకోవాలి అన్నా, లైఫ్ గురించి తెలుసుకోవాలి అన్నా, ఎంటర్టైన్మెంట్ కోసమైనా యూ హ్యావ్ టు డెఫినెట్లీ వాచ్ ద మూవీ అండ్ ఐ హోప్ యూ గైస్ విల్ లవ్ ఇట్. సో మీరు కూడా చెప్పండి మా ఆడియన్స్ అందరికి. చెప్తాము, మాక్సిమం పాయింట్స్ కవర్ చేసుకుంటాను. కాపీ పేస్ట్ రిమైనింగ్ అంటే ప్లీజ్ టు వాచ్, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు మూవీ. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మీరు సాంగ్స్ వింటే మీకు తెలుస్తుంది, చాలా చాలా బాగా వచ్చింది. సో మీరు ఆ మూవీని ఎమోషన్స్, మ్యూజిక్ అంతా చూడాలంటే థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. నేను ఒకే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఓటీటీలో వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మీకు ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. చూసి బాగోపోతే అప్పుడు కంప్లైంట్ చేయండి, అంతేగాని ఓటీటీలో వస్తుందిలే చూద్దాంలే ఇట్లాంటివి వద్దు ప్లీజ్. సో చూసారు కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ April 18th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సక్సెస్ఫుల్ అవ్వాలని నా సైడ్ నుంచి అండ్ మా ఛానల్ సైడ్ నుంచి, ఆడియన్స్ అందరి సైడ్ నుంచి కూడా నేను హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, April 18th జగమెరిగిన సత్యం సినిమా థియేటర్లలో అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎవరు మిస్ అవ్వకుండా, ఇట్స్ ఏ ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్ గా 90s లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని చేశారు. కంప్లీట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అండ్ తెలంగాణ స్టోరీ కాబట్టి అందరూ ఖచ్చితంగా వాచ్ చేయండి. యూ గైస్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.